చేపలకు మేతగా చచ్చిన కోళ్లు, ప్రజా ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం, పాల్వంచ చెరువుల్లో ఫంగస్ చేపలకు ఆహారంగా వినియోగం. ఇప్పటి వరకు చికెన్ వ్యర్థాలకే పరిమితమైనటువంటి పెంపకదారులు ఇక చూడండి, చికెన్ ఆగం అయిపోయింది, చికెన్ వద్దు, మటన్ వద్దు, ఆ గుడ్లు కూడా చక్కగా లేవు అని చెప్పేసానంటే ఇప్పుడు తీసుకపోయి చేపలలో కూడా పెడతాయి. ఏం తింటో ఫిష్ కూడా తినే పరిస్థితి లేదు. ఇక డాక్టర్లు ఏం చెప్తున్నారంటే అవి తింటే రోగాలు వస్తాయి, చేపలు ఒకటన మంచిదేమోలే, సరే ఇక అయ్యన్న తిందాం కొన్ని రోజులు అని చెప్పి అవి కూడా ఆగమైపోతున్నటువంటి పరిస్థితి. పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో తీసుకపోయి పెడుతున్నారు. ఎందుకు నాయన ఇన్ని రోజులు ఏం పెడుతున్నారు, వాటికి అవి పెట్టరాదు, మళ్ళీ వీటిని తీసుకపోయి వాటిని వేసాడు ఎందుకు? సరే అది నిజమెంతో లేకపోతే వచ్చే రోగం ఎంతో ఏమో కానీ ప్రజలు బెంబేలెత్తిపోతా ఉన్నారు. డాక్టర్లు కూడా సూచనలు ఇస్తా ఉన్నారు కదా, కొన్ని రోజులు తినకపోవడం మంచిది, ఇట్లాంటివి చేస్తే రోగాలు వస్తాయి అని చెప్పి. దయచేసి మరి ఇక ఇట్లా ఈ వికృత చేష్టలు ఏడాడు జరుగుతా ఉన్నాయో జర ఫోకస్ పెట్టండి, దానికి సంబంధించిన అధికారులు ఫోకస్లు పెట్టుండ్రి. ప్రజల్ని భయభ్రాంతులకు ఇప్పుడు మెయిన్ పేజీలు వేసుకొని వచ్చిర్రు ఇవాళ వెలుగు దినపత్రిక. ఎట్లా మరి ప్రజలు భయపడరా? రోగం వచ్చిందని చెప్పి చేపలను తీసుకపోయి కోళ్ళను తీసుకపోయి చేపలకి ఎత్తుర్రి. దారుణమైనటువంటి మొత్తం అక్రమాలు, అవినీతి తిండి దారుణం. ఏం తినాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. సో ఏదేమైనా కానీ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ప్రజల ప్రాణాలతో కొంత చెరగాటలు ఆడకుండా చర్యలు తీసుకోవాలి.